ज्ञानाञ्जनशलाकया ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरोः श्रीयुता पदकमलं श्रीगुरोन् वैष्णवाञ्च श्रीरूपं सग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितां च नमा ओं विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्रिषे नमः। नमो ब्रह्मण्य देवाय गोब्राह्मण हिताय च जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। मूकं करोति वाचालं लङ्गं पङ्गयते गिरिं यत्कृपाकृपयं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। निगमकल्पतरोद्गलितं फलं सुखमुखादमृतद्रव संयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతము 26వ అధ్యాయము నరకలోకముల వర్ణనము 37వ శ్లోకము. హరే కృష్ణ. ఈనాటి నిత్యం భగవత్ సేవయ తరగతికి ఆన్లైన్ ఆఫ్లైన్ భక్తులందరికీ వైష్ణవులందరికీ స్వాగతం సుస్వాగతం. అర్హత లేని నాకు అవకాశం కల్పించిన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురువు మహారాజ్ గారికి మరియు వారి గురుదేవులైన ఇస్కాన్ ఆచార్య అండ్ ఫౌండర్ శ్రీల భక్తి వేదాంత ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రపాదుల వారి గారికి, తర్వాత శిక్షా గురువులైన పూజ్యశ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు, పూజ్యశ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్యశ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్యశ్రీ వేణుమాధవ్ ప్రభు, పూజ్యశ్రీ శ్రీనివాస కరుణేష్ ప్రభు, శ్రీనివాస మనోహర్ ప్రభు, పూజ్యశ్రీ జయగోవింద్ ప్రభు అందరికీ వైష్ణవులందరికీ వాళ్ళ పాదపద్మాలకు నమస్కారాలు, దండవత్ ప్రణామాలు. 26వ అధ్యాయము పంచమ స్కందము శ్రీమద్భాగవతము 37వ శ్లోకము. ఏవం విదా నరకా యమాలయే సంతి శతసహ సహస్రశస్తేషు సర్వేషు చ సర్వ ఏవా ధర్మవర్తినో ఏ కేచిదిహోదితా అనుదిశాశ్చ వనిపతే పర్యాయేన విశంతి తథైవ ధర్మాన్ అనువర్తిన ఇతరత్ర ఇహతు పునర్భవేత ఉభయ శేషాభ్యాం నివిశంతి. ఏవ ప్రతిపదార్థం. ఏవం విధాహ ఈ రకమైన నరకాహ నరకములు, యమ ఆలయే యమలోకమున, సంతి పలుకలవు, శతసహ వందలు, సహస్రశః వేల కొలది, తేషు
ఆ నరకములలో సర్వేషు సమస్తముగు చ కూడా సర్వే సర్వము ఏవా నిస్సందేహముగా అధర్మవర్తిన అధర్మవర్తనులు ఏ కేచిత్ ఎవరైతే ఇహ ఇచట ఉదితాహ పేర్కొనబడిరో అనిదితాహ పేర్కొనబడలేదో చ మరియు అవనిపతే ఓ రాజా పర్యాయేణ తమ పాప కార్యము అనుసరించి విశంతి ప్రవేశింతురు తథా ఏవ అదే రీతిగా ధర్మ అనువర్తిన పుణ్యాత్మలయుండి విద్యుక్త ధర్మ పాలనము కావించువారు ఇతర లోకముల ఇహ ఈ లోకమునకు తూకాని పునః భవే తదుపరి జన్మమున తే వారందరూ ఉభయ శేషాభ్యాం పుణ్యపాప శేషము వలన నివిశంతి ప్రవేశింతురు. పరీక్షిన్ మహారాజా, యమలోకమున ఇటు నరకములు 100,000 కలవు. నేను పేర్కొనిన పాపులు పేర్కొనని వారు కూడా తమ పాపమును అనుసరించి వివిధ నరకములలోనికి చేరుదురు. కానీ పుణ్యాత్ములు మాత్రము దేవతాలోకములను చేరుదురు. అయినను తమ పుణ్య పాపములు నశించినంతటా వారిరువురును ధరణికి తిరిగి వత్తురు. హరే కృష్ణ. పరీక్షణ్ మహారాజా అని చెప్పేసి శ్రీల సుఖదేవ గోస్వామి అంటే వేదములను ఒకటిగా ఉండేదానిని వ్యాసములుగా రాసిన వ్యాస భగవానుడు కృష్ణద్వైపాయనుని కుమారుడైన శ్రీల సుఖదేవ గోస్వామి వారు పరీక్షణ్ మహారాజుతో చెప్తున్నారు ఇక్కడ, ఓ పరీక్షణ్ మహారాజా, యమలోకమున ఇట్టి నరకములు 100,000 కలవు. నేను పేర్కొనిన పాపులు పేర్కొనని వారు కూడా తమ పాపమును అనుసరించి వివిధ నరకములలోనికి చేరుదురు అని ఇక్కడ చెప్తున్నారు. కానీ పుణ్యాత్ములు మాత్రం దేవతాలోకములకు చేరుదురు. పుణ్యాత్ములు ఎక్కడ వెళ్తారంటే దేవతాలోకాలకు, ఆయా దేవతాలోకాలకు. ఎందుకంటే మరి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, మరి త్రిగుణములు ఏవైతే ఉన్నాయో సత్వ రజో తమో గుణములు అనుసరించి వాళ్ళు సత్వగుణములో ఉండే వాళ్ళు వచ్చేసి మరి దేవతలను ఉపాసిస్తారని చెప్పేసి, రజోగుణములో ఉండే వాళ్ళు రాక్షసులను ఉపాసిస్తారని చెప్పేసి, తమో గుణములో ఉండే వాళ్ళు భూత ప్రేత పిశాచములను మరి ఉపాసిస్తారని చెప్పారు. ఆయా లోకాలకు వాళ్ళు వెళ్తారని చెప్పారు. ఆ విధంగా వచ్చేసి పాపం చేసిన వారు నరకాలకు వెళ్తారు, పుణ్యం చేసిన వారు ఆయా దేవీ దేవతలు ఎవరినైతే ఉపాసించి ఉంటారో ఆయా లోకాలకు వెళతారు. మరి వారి యొక్క పాప పుణ్యములు ఎప్పుడైతే ఆ ఫలముల యొక్క రాశి ఎప్పుడైతే నశించిపోతుందో తిరిగి వారు ఈ మర్త్యలోకములో, ఈ ధరణికి, ఈ భూమి పైన మళ్ళీ తిరిగి వస్తారు, మళ్ళీ ఇక్కడికి జన్మ తీసుకుంటారు. ఇది జంక్షన్ ఇది. కాబట్టి ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7లో మరి ఊర్ధ్వలోకాలు 7లో మొదటిది మనది. తర్వాత 6 లోకాలు ఊర్ధ్వలోకాలకు వెళ్తారు బాగా పుణ్యం చేసిన వాళ్ళు. మరి బాగా ఎక్కువ పాపం చేసిన వాళ్ళు ఎక్కడ వెళ్తారంటే అధోలోకాల్లో 7 లోకాల్లో జన్మ తీసుకుంటారు. మరి దానికంటే ముందుగా మరణం తర్వాత యాతనాదేహం తీసుకొని మరి నరకానికి వెళతారు. మరి ఈ భూలోకానికి దక్షిణ దిగ్భాగంలో ఉండే నరకానికి వెళ్తారు. మరి వాళ్ళ యొక్క పాపాలు నశించిన వెంటనే మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వాళ్ళ యొక్క రెసిడ్యువల్ సిన్స్ అంటే మిగులు పాప ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని అనుభవించడానికి మళ్ళీ దేహాలు తీసుకుంటారు ఆయా లోకాలలో అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు పరీక్షణ్ మహారాజుకు శ్రీల సుఖదేవ గోస్వామి. ఇక భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్కి జై. ఇక ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఇక్కడ, ఈ విషయముతోనే శ్రీకృష్ణ భగవాను గీతోపదేశము ఆరంభమగును. ఈ విషయంతోనే శ్రీకృష్ణ భగవాన్ గీతోపదేశం ఆరంభమవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదులు. తదా దేహాంతర ప్రాప్తి ఈ భౌతిక జగత్తునందు ప్రతి జీవుడు నానా లోకములలో ఒక దేహమును విడిచి మరొక దేహమును గ్రహించుచుండును.
కాబట్టి తదా దేహాంతర ప్రాప్తి అని శ్రీకృష్ణ భగవానుడు గీతోపదేశంలో చెప్పాడు. మరి ఇదే ఆరంభము, అంతము కాదు, ఇది ఆరంభం. ఇది ఎందుకంటే ప్రతి జీవుడు నానా లోకాలలో నానా దేహాలు తీసుకుంటాడు. అంటే లోకాలను బట్టి దేహాలు ఉంటాయి కాబట్టి మరి ఒక దేహం విడిచి ఇంకొక దేహానికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఆ విధంగా ఊర్ధ్వం గచ్చంతి సత్వాస్థా, ఊర్ధ్వం గచ్చంతి సత్వాస్థా, సత్వగుణ యుతులు స్వర్గమునకెగుదురు. కాబట్టి సత్వగుణములో ఉండే వాళ్ళు దేవతారాధన చేయడం వలన వాళ్ళు దేవతా లోకాలకు, స్వర్గలోకాలకి వెళతారని చెప్పేసి ఇక్కడ ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ అని చెప్పడం జరిగింది. సత్వగుణయుతులు వచ్చి స్వర్గమునకెగుదురు. అధో గచ్చంతి తామసాహ, ఇక తమో గుణము కలవారు భూత ప్రేతములు ఆరాధించి ఉంటారు కాబట్టి వాళ్ళు తమస్సుతో ఉండి మరి ఈ తమస్సు సంబంధించిన ప్రేతములు, భూతములు, తర్వాత చాకిని ఢాకిని వంటి వాటిని ఆరాధించి ఉంటారు కాబట్టి వాళ్ళు అధోలోకాలకు వెళ్ళిపోతారని చెప్పేసి ఇక్కడ అధో గచ్చంతి తామసాహ, తమో గుణయుతులు నరకలోకాలకు వెళుదురు. నరకలోకంలో ప్రవేశించి తద్వారా మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? మరి ఆ మిగులు పాప పుణ్యాలు అనుభవించడానికి అధోలోకాల్లో జన్మ తీసుకుంటారు. అయినను వారి ఇరువురును నిరంతర జన్మ మృత్యు పరంపరకు గురి కావలసినదే. కాబట్టి పుణ్యం చేయడం వలన, పాపం చేయడం వలన మనకు తదా దేహాంతర ప్రాప్తి కలుగుతుంది. అంటే మళ్ళీ దేహం తీసుకోవాల్సి వస్తుంది. జన్మ మృత్యు పరంపర, జన్మ మృత్యు జరా వ్యాధి అనే జన్మ మృత్యు పరంపరలో మళ్ళీ దేహాలు ఆ విధంగా జన్మ మృత్యు పరంపరకు గురి కావాల్సిందే అని చెప్తున్నారు ఇక్కడ ప్రభాలు. కాబట్టి పరమ పుణ్యాత్ముడైనను ఉన్నత లోక భోగము ముగిసిన పిమ్మట ధరణికి తిరిగి వచ్చునని భగవద్గీత యందు తెలుపబడినది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కాబట్టి పుణ్యము ఎప్పుడైతే క్షీణిస్తుందో, ఊర్ధ్వలోకాల్లో ఎవరైతే పుణ్య ఫలరాశులు అనుభవించడానికి వెళతారు ఊర్ధ్వలోకాలకి, అక్కడ నుంచి ఎప్పుడైతే వాళ్ళ యొక్క పుణ్యరాశి తరిగిపోతుందో మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మర్త్యలోకానికి మళ్ళీ తిరిగి వస్తారు అని గీత యందు చెప్పినారు. మరి ఉదాహరణకు మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఏం చేస్తామంటే ఎప్పుడు ఇంట్లో ఉండే పప్పనమి తినాలనా, పదా 5 స్టార్ హోటల్ వెళ్దాం రా అని చెప్పేసి మరి ఫ్యామిలీని తీసుకువెళ్తారు, భార్య బిడ్డల్ని తీసుకుని వెళ్తారు. ఎన్నాళ్ళు ఉంటారు అక్కడ? ఆ 1,00,000 రూపాయలు జేబులో ఉన్నంత వరకు ఉంటారు. తర్వాత ఆ 1,00,000 రూపాయలు సున్నా అయిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు తిరిగి మన ఇంటికి వచ్చినట్టే. అంటే మన ఇల్లు అంటే ఇక్కడ ఏమి, ఉదాహరణకి ఇక్కడ భూలోకం. కాబట్టి ఎప్పుడైతే ఊర్ధ్వలోకాలకు వెళ్ళి వాళ్ళ యొక్క పుణ్యరాశులు ఎప్పుడైతే మరి పూర్తి అయిపోతాయో, మరి సమసిపోతాయో, తిరిగి ఈ భూలోకంలో మర్త్యలోకానికి మళ్ళీ తిరిగి వస్తారు అను. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని కృష్ణుడు చెప్పాడు ఇక్కడ, శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు గీతలో. కనుక ఒక లోకం నుండి వేరొక లోకంను ప్రయాణం చేయటం అనున్నది జీవిత సమస్యలను పరిష్కరించదు. కాబట్టి ఆచార్యులు ప్రభుపాలు చెప్తున్నారు, మరి ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి, ఒక దేహం నుంచి ఇంకొక దేహానికి వెళ్ళడం వలన జీవిత సమస్య పరిష్కారం అవుతుంది అంటే కానే కాదు. భౌతిక దేహమును స్వీకరింపనవసరము లేనప్పుడే ఆ సమస్యలు పరిష్కరింపబడును. కాబట్టి దేహము ఎప్పుడైతే వచ్చిందా ఇంకా సమస్యలు తప్పవు. ఈ భౌతిక జగత్తులో ఉండే వాళ్ళంతా దేహదారులు. కాబట్టి దేహదారులందరికీ సమస్యలే. కాబట్టి దేహదారులకు క్లేశోధిక తరస్తేషం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. దేహదారి అయిన వారికి కష్టములు తప్పవు. మరి ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ దేహము తీసుకున్నప్పుడు భౌతిక దేహాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకి సమస్యలు పరిష్కరింపబడవు. ఎక్కడ పోవాలంటే ఆధ్యాత్మిక జగత్తుకు ఎప్పుడైతే వెళతామో అప్పుడు ముక్తి. కాబట్టి ముక్తినిచ్చేవాడు ముకుందుడు. ఇక మనిషి కృష్ణ భక్తి భావనాయుతుడు అయినప్పుడే అట్టి పరిస్థితి సాధ్యపడును.
కాబట్టి ఆ గోలోక బృందావనానికి, వైకుంఠానికి, ఆధ్యాత్మిక ఆకాశం వైపు ప్రయాణం చేయాలంటే మనం కృష్ణ భక్తి భావనాయుతుడై ఉన్నప్పుడు మాత్రమే సాధ్యము. అప్పుడే ఈ జీవిత సమస్య పరిష్కారాలు ఏమి అప్పుడు మనకు ఉండవు. కాబట్టి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీత ఎందు శ్రీకృష్ణ భగవానుడు 4వ అధ్యాయము 9వ శ్లోకం నందు ఇట్లు పలికెను, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము ఎరిగిన వాడు శరీరత్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. హరి బోల్. చూడండి, కాబట్టి మనకు ఈ జన్మ మృత్యు జరా వ్యాధి సమస్యలు అనేవి భౌతిక జగత్తులో దేహం తీసుకున్నప్పుడు మాత్రమే ఉంటాయి. మరి ఎప్పుడు ఉండవు అంటే కృష్ణ భక్తి భావనాయుతుడిగా ఉండి మరి ఎప్పుడైతే ఆ విధంగా మరి ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క అడుగుజాడలలో ఆయన యొక్క దిశానిర్దేశంలో జీవితం గడుపుతూ మరి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని జపిస్తూ మరి ఏకాదశి ఉపవాసం చేస్తూ భగవద్గీత భాగవత గ్రంథాలను పఠిస్తూ అధ్యయనం చేస్తూ మరి అనుష్ఠానం చేస్తూ మరి ఈ విధంగా సాధు సంఘాలో ఉండి మరి సాధు సాంగత్యంలో ఉండి అంటే భక్తుల యొక్క సాంగత్యంలో ఉండి ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు మనకు ఇక్కడ గీతలు చెప్పినాడు. అక్కడ మనం ఏం చేస్తామంటే భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు కృష్ణ కథలు వింటాము. ఆయన యొక్క జన్మము, ఆయన యొక్క అవతారములు. జన్మం అంటే ఆయన యొక్క జన్మం అంటే మనలాంటి జన్మం కాదు ఆయనది. కాబట్టి అవతరిస్తాడు ఆయన. ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతాడు, అంతే. కాబట్టి ఆయన యొక్క జన్మం అంటే ఏమి, ఆయన యొక్క అవతారముల గురించి, ఆయన యొక్క కర్మం అంటే ఆయన యొక్క లీలల గురించి, ఇవి దివ్యమైనవి. ఆ దివ్యమైన లీలతో దివ్యత్వము కలిగిన నా యొక్క జన్మము, నా యొక్క అవతారములు, నా యొక్క కర్మము, నా యొక్క లీలలు ఎవరైతే ఎరిగి ఉంటారో అట్టివారు శరీరము త్యాగం చేసిన పిమ్మట ఈ భౌతిక జగత్తుకు తిరిగి రాని ఆధ్యాత్మిక ఆకాశంలో ఉండే గోలోక బృందావనానికి నా ధామాన్ని పొందుతాడు అని చెప్పి కృష్ణుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు. హరి బోల్. ఇదే మానవ జన్మ పరిపూర్ణత్వము. కాబట్టి మానవ జన్మ యొక్క పరిపూర్ణత్వం ఏదంటే ఇది. ఏది? గోలోక బృందావన ధామానికి, కృష్ణధామానికి వెళ్ళడము మరియు జీవిత సమస్యకు నిజమైన పరిష్కారము అయి ఉన్నది. కాబట్టి జీవిత పరిష్కార సమస్యలకు నిజమైన పరిష్కారం ఏది అంటే ధామానికి వెళ్ళడము, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడము. స్వర్గాది ఉన్నత లోకములకు వెడలవలెనని మనము కుతూహలపడరాదు. కాబట్టి ఊర్ధ్వలోకాలు భోగములకు సంబంధించినవే అవి. దాని నుంచి అది ముక్తినిచ్చేవి కావవి. అవి కూడా భౌతిక జగత్తులో ఉండేవే లోకాలు. ఇవన్నీ 14 లోకాలను. కాబట్టి స్వర్గానికి వెళ్ళాలని కుతూహలపడరాదు అంటాడు ఇక్కడ. అలాగనే నరకలోకమున పడవలసి వచ్చు రీతిగాను కర్మను అనంచరాదు. కాబట్టి నరకానికి వెళ్ళే పాపపు పనులు కూడా మనం చేయకూడదని చెప్పి ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు మనకి. మనము స్వరూప స్థితిని పడేసి భగవద్ధామమునకు వెళ్ళినప్పుడే ఈ భౌతిక జగత్తు యొక్క పూర్ణ ప్రయోజనము నెరవేరగలదు. మరి ఇక్కడ ఏమంటాడు? మనము స్వరూప స్థితిని పడసి. స్వరూప స్థితి అంటే మీ జీవేర హోయ్ నిత్య కృష్ణదాస. జీవుడి యొక్క నిజస్వరూపం ఏదంటే మరి దాసుడు. ఎవరి దాసుడు అంటే కృష్ణుడి యొక్క, శ్రీకృష్ణ భగవాన్ యొక్క దాసుడు. ఇది నిజస్వరూపము. మన నిజస్వరూప స్థితి ఏదంటే మనము యొక్క జీవాత్మలము, మనము భగవంతుడి యొక్క పరమాత్మ యొక్క అంశలము. కాబట్టి పరమాత్మ విభువు, జీవాత్మ మనము అణువులము, మనము సేవకులము, ఆయన యజమాని. కాబట్టి భగవంతుడి శ్రీకృష్ణ భగవాన్ యొక్క సేవ చేయడంలోనే మనకు ఆనందం ఉంటుంది. సేవకుడి యొక్క ఆనందం ఎక్కడ? యజమాని యొక్క సేవలో ఉంటుంది. ఈ స్వరూప స్థితి ఎప్పుడైతే మనకు కలుగుతుందో, ఎప్పుడైతే పొందుతామో, పొందుతామో భగవద్ధామమునకు వెళ్ళలేనప్పుడు, కాబట్టి అప్పుడు భగవద్ధామానికి మనము వెళతాము.
కాబట్టి భగవంతుని అప్పుడు భక్తియుక్త సేవ ప్రేమతో చేస్తామన్నమాట. ఆ విధంగా భగవంతుని యొక్క సేవలో దాసుడిగా మనము కృష్ణ ఈజ్ బాస్, వీఆర్ ఆల్ ఆర్ దాస్ అని ఎప్పుడైతే ఆ భావనలో ఉండి మనము మన మన నిజ స్వరూప స్థితిని మనము ఎరిగి మరి భగవంతుడి యొక్క సేవ ప్రీతితో చేస్తామో భగవద్ధామానికి వెడలినప్పుడు ఈ భౌతిక జగత్తు యొక్క పూర్ణ ప్రయోజనము నెరవేరగలదు. కాబట్టి అప్పుడే ఈ భౌతిక జగత్తులో మనము ఈ మానవ జన్మ తీసుకునే యొక్క దానికి పరమార్థము సార్థకత ఏర్పడుతుందని చెప్పేసి ఇక్కడ ప్రభావం చెప్తున్నారు. అది ఏ సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అని చెప్పారు. ఇది భగవంతుడు సందేశం ఇచ్చాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః చెప్పాడు. ఇక్కడ భగవంతుడు చెప్పాడు 18వ అధ్యాయము 66 శ్లోకంలో, సర్వధర్మాన్ పరిత్యజ్య, నీ ధర్మము, నువ్వు ఏ ధర్మములో ఉండుగాక, నీ అన్ని ధర్మాలు వదిలేసి నన్ను శరణు పొందు, అదే నీ ధర్మము, నీ పరమధర్మము. ఎప్పుడైతే నన్ను నువ్వు శరణు పొందుతావో నీ పాపాలను తీసేసి నీకు మోక్షాన్ని ఇస్తా అని చెప్పాడు. ముక్తినిచ్చువాడు ముకుందుడు. కాబట్టి ఇది సత్యం, ఇది పరమ సత్యం. ఇది అప్పుడే మనము ఈ భౌతిక జగత్తులో ఈ మానవ దేహం పొందిన ప్రయోజనము అవుతుంది. అప్పుడే మనము సార్థకత సాధించినట్టు అవుతుంది. కాబట్టి శ్రీకృష్ణ పాద పద్మములు శరణు జొచ్చాలి, విశుద్ధ భక్తులు కావాలి. కాబట్టి మనిషి పుణ్యాత్ముడు గాని పాపాత్ముడు గాని కాక కేవలము విశుద్ధ భక్తులై శ్రీకృష్ణ పాద పద్మములను శరణు జొచ్చవలెను ఇక్కడ. కాబట్టి చెప్తున్నాడు ఇక్కడ ప్రభువు చెప్తున్నారు, మనిషి ఏం కావాలి? సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అంటే పాపం చేసి పాపాత్ములుగా అయినా కూడా, పుణ్యం చేసి పుణ్యాత్ములుగా అయినా కూడా ఏమి ప్రయోజనం లేదు. పుణ్యాత్ములు ఊర్ధ్వలోకాలలో జన్మ తీసుకుంటారు. మళ్ళీ ఆ పుణ్యమంతా కరిగిపోతే సమసిపోతే మళ్ళీ ఈ భూలోకానికి వచ్చి జంక్షన్ ఇది మళ్ళీ ఇక జన్మ తీసుకుంటారు. దాని నుంచి ఒరిగింది ఏమింది? పుణ్యాత్ములు కూడా పుణ్యం చేసినంత మాత్రాన ఏమీ సాధించలేరు. అట్లే పాపాత్ములు ఏం చేస్తారు? నరకానికి పోతారు, అదో లోకాల్లో మళ్ళీ జన్మ తీసుకుంటారు. ఆ విధంగా చేయడం వల్ల కూడా ఏం ప్రయోజనము? ఏమీ లేదు. కాబట్టి ఇవి రెండు చేయకూడదు. ఏం చేయాలని చెప్తున్నాడు? శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మములను శరణుజొచ్చాలి. ఇది చేయాలి. ఇదే అత్యుత్తమ మార్గము, అతి ఉత్తమ మార్గము. కాబట్టి ఈ శరణుజొచ్చడం ద్వారా అట్టి శరణాగత విధానము కూడా సరళమైనదే. అదేం పెద్ద కష్టం కాదు. కృష్ణుడిని శరణుజొచ్చడం అంటే ఏంటంటే మన మనస్సుని కృష్ణ యొక్క పాదాల చెంత పెట్టడం అంతే. కృష్ణ 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 అని చెప్పేసి కృష్ణ సేవలో భక్తియుక్త సేవ చేయడంలోనే మనము మరి ఆ విధంగా మనము శరణుజొచ్చాలంటాడు. అటు శరణాగత విధానం కూడా సరళమైనదే. బాలుడును దానిని అనుసరించగలడు. బాలుడు అంటే ఏమి? చిన్న పిల్లలు కూడా, 5 ఏళ్ల బాలుడు కూడా మరి భక్తి చేయలేదా? భక్త ప్రహ్లాదుడు, మరి ధ్రువ మహారాజు, వీళ్ళంతా 5 ఏళ్ల పిల్లలే. మరి వాళ్ళు చేయలేదా? మరి ఆ విధంగా వచ్చి భక్తిని వాళ్ళు ప్రహ్లాద్ మహారాజు ఏం చెప్పినాడు? ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ అని చెప్పినాడు. మరి ధ్రువ మహారాజు ఏం చెప్పినాడు? ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఈ విధంగా 5 ఏళ్ల బాలురుగా ఉన్నప్పుడే మరి ధ్రువ మహారాజు ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పేసి, మరి ప్రహ్లాద్ మహారాజు వచ్చేసి బాల్యములోనే ఓం నమో నారాయణ అని చెప్పేసి, మరి ఆ విధంగా మన బాలుడుగానే ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా మనం అనుసరించవచ్చు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. శరణాగతి భావన పొందితే చాలు అంటాడు. అది మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కరు అని చెప్పినాడు. మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, మళ్ళీ చెప్పాడు 18వ అధ్యాయంలో చెప్పినాడు, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కరు. మనసులో నిరంతరము నా చింతన చేయము. కృష్ణ 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 అనే చింతనే ఉండాలి అని చెప్తాడు. మన్మనాభవ మద్భక్తో, భవ అంటే నాకు భక్తులు కాండి, మీరు భక్తులుగా మారండి, అందరూ మీరు నా భక్తులు కండి అని చెప్పినాడు. రెండవ మాట, ఒకటి మనసునందు నిరంతరము కృష్ణ 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 అని ఉండాలి. రెండవది కృష్ణ భక్తుడు కావాలి. మూడవది మధ్యాజీ, నాకు పూజించుము, నన్ను పూజించుము అని చెప్పినాడు.
మాం నమస్కురు, నాకు నమస్కారం చేయము. 4 మాటలు కాన్వెంట్ పిల్లలకు చెప్పినట్టు చిలక పలుకుల మాదిరిగా 4 విషయాలు చెప్పాడు. మనసులో నిరంతరము నన్ను ధ్యానించు. రెండవది ఏమన్నాడు? నా భక్తుడు కాండి, నాకు పూజించండి, నాకు నమస్కారం చేయండి, నా నామము తలుచుకో మనసులో నిరంతరము. ఒకటి. రెండవది నా భక్తుడుగా అని చెప్పినాడు, కండి అని చెప్పినారు. మూడవది నన్ను పూజించుము అని చెప్పినాడు. అర్చన ఎవరు చేయాలి, ఉపాసన ఎవరు చేయాలి? కృష్ణుడు చేయని చెప్పినాడు. నాకు ఉపాసన చేయని చెప్పినాడు, పూజించమని చెప్పినాడు. నాలుగవది నాకు నమస్కారం చేయమని చెప్పినాడు. 4 ఈ 4 విషయాలు మనం చేయలేమా? చిన్నపిల్లడు కూడా చేస్తాడు కదా, 5 ఏళ్ల బాలుడు చేస్తాడు కదా. మరి అదెంత కష్టతరమైన పనినా ఏమన్నా అంటే ఏమి కాదు, చాలా సులభం. కాబట్టి ఈ విధంగా ఎవరు చేస్తారో ఇప్పుడు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి కౌంతేయ అని చెప్పినాడు. కాబట్టి ప్రతి జానే సమయ ఇప్పుడు ఈ విధంగా వచ్చేసి నన్ను ఎవరైతే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని కీర్తించుచు శ్రీకృష్ణుడే మనుజుడు సదా తలుచుకొనవలెను. ఇదే హరే కృష్ణ మహాంత్రాన్ని మనము మనసును నిరంతరము జపిస్తూ ఉండాలి. మనం ఉద్యోగంలో పని చేస్తున్నప్పటికీ, ఎక్కడున్నప్పటికీ, ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా మనము ఈ నామాన్ని మనసులో స్మరించుకోవచ్చు. హరే కృష్ణ 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 అదే స్మరించాలని చెప్తున్నాడు. కాబట్టి అతడు కృష్ణ భక్తుడై ఉండాలి, అతను కృష్ణుడిని అర్చించాలి, ఆ దేవాది దేవుని నమస్కరించాలి, ఈ 4 విషయాలు చేయాలి. ఈ విధముగా ప్రతి ఒక్కరూ తమ జీవిత కర్మల అన్నింటినీ కృష్ణ సేవలోనే నియుక్తం కావింపవలెను. ఆ విధంగా కృష్ణ సేవలో సదా కృష్ణుణ్ణి మరి కృష్ణ చైతన్యంతో ఏ విధంగా ఉండడం అనేది ఇది. కృష్ణ చైతన్యంతో ఉండడం అనేది మనసును నిరంతరం కృష్ణుని తెలవడము. రెండవది కృష్ణునికి మరి భక్తుడు కావడము. మూడవది కృష్ణుని పూజించడము. 4వది కృష్ణునికి నమస్కారం చేయడం. ఈ 4 పనులు చేస్తే మనము ఎక్కడున్నట్టు? కృష్ణ చైతన్యంలో ఉన్నట్టు అయిపోయింది, అంతే. మనము పాస్ అయినట్టే, అంతే. ఈ మానవ జన్మ తీసుకున్న దానికి సార్థకత అవుతుంది. ఇంతే చెప్పినాడు ప్రభుపాదులు, అంతే. కాబట్టి కృష్ణుడు కూడా చెప్పినాడు గీతలో, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కారం అని చెప్పినాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. ఇవి 2 శ్లోకాలు చాలు. ఇది గీతాసారం. ఇదేం సారం? ఇది గీతాసారము. ఆ విధంగా ప్రతి ఒక్కరు తమ జీవిత కర్మల అన్నిటినీ కృష్ణ సేవలో నియుక్తం కావింపలేను. మనం చేసే ప్రతి పనిలో ఎవరు ఉండాలి? ప్రతి కర్మ ఎటువంటిది ఉండాలి? కృష్ణుడు కేంద్రమై ఉండాలి. కృష్ణ సెంటర్డ్ వర్క్, కృష్ణ సెంటర్డ్ కర్మ అయి ఉండాలి, అంతే చాలు. మనం పాస్ అయినట్టే మనం, అంతే. కాబట్టి ఇక 38వ శ్లోకం చెప్తున్నారు. మరి పరీక్షణ్ మహారాజు చెప్తున్నాడు సుఖదేవ్ గోస్వామి, మనిషి ఏ విధముగా ముక్తి పదమున అగ్రసరుడు కాగలడో నేను ముందే ద్వితీయ తృతీయ స్కందములలో వివరించితిని. చతుర్థ భాగములుగా విభజింపబడిన బ్రహ్మాండ గోళము పురాణములందు వర్ణింపబడినది. అది భగవంతుని బాహ్య రూపమని భావింపబడినది. ఆ దేవదేవుని ఆత్మమాయ గుణ నిర్మితమైన ఆ రూపము సాధారణముగా విరాట్ రూపమని పిలువబడును. అత్యంత శ్రద్ధతో ఆ విరాట్ రూప వర్ణనను పఠించు వానికి లేదా దానిని గూర్చి వినువానికి లేదా భాగవత ధర్మమును ప్రచారము చేయుటకు దానిని వివరించు వానికి కృష్ణ భక్తి భావనలో భక్తి శ్రద్ధలు క్రమముగా ఇమడింపగలవు. అట్టి భావనను పొందుట కఠినమే అయినప్పటికీ ఈ విధానము చే మనుజుడు పవిత్రుడై పరతత్వము ఎరుగగలడు. హరి బోల్. చూడండి, కాబట్టి మనిషి ఏ విధంగా ముక్తి పదాన్ని మరి అగ్రసరుడు కావాలో నేను చెప్పానని చెప్పేసి పరీక్షణ్ మహారాజ్ చెప్పినాడు. ఎవరు? సుఖదేవ్ కోసం చెప్పినాడు. ద్వితీయ స్కందము తృతీయ స్కందములో నేను చెప్పాను కదా. ద్వితీయ స్కందములో ప్రథమ స్కందములో సృష్టి, ద్వితీయ స్కందములో మరి స్థితి, అంటే ఆ సృష్టి యొక్క కార్యాలలో తృతీయ స్కందములో ఏ విధంగా మనం భక్తి చేయాలని చెప్పాడు. చతుర్దశ భాగములుగా విభజింపబడిన బ్రహ్మాండ గోళము. చతుర్దశ భాగములు అంటే 14 లోకాలు. చతుర్ అంటే 4, దశ అంటే 10, 10 + 4 14. చతుర్దశ భాగములుగా విభజింపబడిన బ్రహ్మాండ గోళము. ఈ బ్రహ్మాండం ఏదైతే ఉందో 14 భాగాలుగా విభజించబడినాయి.
ఈ 14 భాగాలు వచ్చేసి ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7. ఇవి 14 లోకాలు అని ఇది బ్రహ్మాండ పురాణములందు వీటిని గురించి పురాణంలో వర్ణించబడింది. అట్టి భగవంతుని బాహ్య రూపమని భావింపబడినది. అది మరి ఈ విశ్వం ఎంత ఎవరు ఉన్నారు? విశ్వం విష్ణు సత్కారో భూత భవ్య భవత్ ప్రభు. కాబట్టి విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు విష్ణువు అని చెప్పేసి చెప్పినట్టు మరి భగవంతుడు అతనే ఎవరంటే ఆ దేవదేవుని ఆత్మమాయా గుణ నిర్మితమైన ఆ రూపం సాధారణముగా విరాట్ రూపుడు అంటారు. భగవంతుని ఏమంటారు? విరాట్ రూపుడు అంటారన్నమాట. కాబట్టి పాదములు మరి ఆ అధోలోకాలకు సంబంధించినటువంటి పాతాళ లోకములు అని చెప్పేసి మరి శిరస్సు వచ్చేసి సత్యలోకం అని చెప్పేసి ఆ విధంగా ఈ బ్రహ్మాండమంతా 14 లోకాలకు ఆ విధంగా విరాట్ రూపాన్ని గురించి అక్కడ నేను వివరించాను మీకు. నేను ఆ విరాట్ రూపం యొక్క ఉపాసన చేయడం అంటే ఉపాసన చేయాలి. అత్యంత శ్రద్ధతో ఆ విరాట్ రూప వర్ణనను పఠించాలి. శ్రద్ధతో పఠించాలంట. మళ్ళీ శ్రద్ధతో చదవాలి. ఆ భగవంతుడి యొక్క విరాట్ రూపము ఏ విధంగా ఉంది అనేది ఆ చదవడం ద్వారా లేదా దానిని గురించి శ్రవణం వినుట వల్ల కూడా మనకు ఇంకా మూడవది లేదా భాగవత ధర్మమును ప్రచారం చేయుట. ఈ శ్రీమద్ భాగవతం యొక్క ధర్మము ఏదైతే ఉందో కృష్ణ చైతన్యము ఈ భాగవత ధర్మాన్ని ప్రచారం చేయడం ద్వారా కూడా మరి ఇవి 3 కార్యక్రమములు ఎవరైతే చేస్తారో అప్పుడు అట్టివారు కృష్ణ భక్తి భావనలో భక్తి శ్రద్ధలు క్రమముగా ఇనుమడింపగలవు. అప్పుడు కృష్ణ భక్తి యందు వాళ్ళ మనసు కృష్ణ భక్తిని పట్టుకుంటుంది. అంతవరకు కృష్ణ భక్తిని పట్టుకోలేదు. మరి ఆషామాషి కాదు. ఒకరు భక్తులు కావాలంటే మరి కృష్ణ భక్తిని అంత సులభంగా పొందగలమా అంటే అక్కడ కొద్దిగా కష్టం ఉంది. కాబట్టి విరాట్ రూపాన్ని భగవంతుడి యొక్క మరి పాదములు తర్వాత పాదములు తర్వాత కాళ్ళు తర్వాత తొడలు తర్వాత నాభి ఉదరము వక్షస్థలము మరి స్కందములు తర్వాత ముఖము తర్వాత నుదురు తర్వాత లలాటము ఆ తర్వాత శిరము ఇవన్నీ వచ్చేసి ఈ 14 లోకాలని 14 విధములుగా భగవంతుడి యొక్క మరి విరాట్ రూపాన్ని గురించి వర్ణించినారు. ఆ విరాట్ రూపాన్ని గురించి పఠించినా అంటే చదివినా లేదా వినినా శ్రవణం చేసినా లేదా భాగవత ధర్మమును ప్రచారం చేసినా మరి భాగవతాన్ని ప్రచారం చేయాలి. కాబట్టి నిత్యం భాగవత సేవయా అందుకే చెప్పినది. కాబట్టి మనం ఒకటే కాదు నిత్యం భాగవత సేవ చేయడానికి ఉండేది. మనతో పాటుగా మన ఇరుగు పొరుగు వారు మన బంధువులు మిత్రులు వీళ్ళను కూడా భాగవత శ్రవణం చేయమని చెప్పాలి. ఆ విధంగా భాగవత ధర్మాన్ని ప్రచారం చేయాలి. ఆ విధంగా వివరించి వారికి కృష్ణ భక్తి భావనలో భక్తి శ్రద్ధలు క్రమముగా ఏమైతాయి ఇనుమడంపగలవు. బాగా గట్టిగా మనసు పట్టుకుంటుంది. అప్పుడు అట్టి భావనను పొందుట కఠినమే అయినప్పటికీ ఈ విధానముచే మనుషుడు పవిత్రుడై పరతత్వము ఎరగలడు. కాబట్టి ఈ విధంగా ఈ పనులు చేస్తే చాలు మనసు పవిత్రమైపోతుంది, మనసు పట్టుకుంటుంది. కాబట్టి ఆ విధంగా మనకు త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో మరి సత్వ రజో తమో గుణములు. సత్వగుణములు ఉంటే దేవీ దేవతలను ఆరాధిస్తారు, రజోగుణములు ఉంటే రాక్షసులను ఆరాధిస్తారు, తమో గుణములు ఉంటే భూత ప్రేతాలు పిశాచాలు డాకిని షగిని అని చెప్పేసి అటువంటి వాళ్ళని పూజిస్తారు అని చెప్తారు కదా. మరి ఎవరు ఈ 3 గుణాలకు అతీతంగా ఉండే శుద్ధ సత్వ గుణములో ఉండాలి. ఈ శుద్ధ సత్వ గుణములో ఉండే వాళ్ళు మాత్రమే కృష్ణ భక్తులు కాగలరు. ఆ విధంగా ఆ మనస్సు శుద్ధ సత్వ గుణ స్థాయికి వెళ్ళాలంటే గనక ఈ 3 పనులు చేయాలి. విరాట్ రూప వర్ణన గురించి పఠనము చేయడము, విరాట్ రూప వర్ణనం గురించి శ్రవణము చేయడము, లేదా భాగవతాన్ని గురించి ప్రచారం చేయడము. ఇది భాగవత ధర్మము. భాగవత ధర్మం అంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. మరి దేవాది దేవుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు యొక్క భక్తుడిగానే మనము మన జీవితాన్ని మరి గడపాలి అనే ఆ ధర్మం ఏదైతే ఉందో వాటిని ప్రచారం చేస్తే చాలని చెప్తారు. ఇక ప్రభుపాదులు భాష్యం చెప్తున్నారు. నవీన నాగరికునికి అవగాహన కలుగజేసి
అతని మూల చేతనమును జాగృతపరచుటకే కృష్ణ చైతన్య ఉద్యమము శ్రీమద్ భాగవత గ్రంథము ముద్రణను కొనసాగించుచున్నది. ప్రభుపాదులు అప్పుడు మరి ఏం చేశారంటే గురువు యొక్క ఆదేశం మేరకు ఆయన ఏం చేసినాడంటే ఈ శ్రీమద్ భాగవతాన్ని మరి ఆంగ్ల భాషలోను అనేక భాషలోను ముద్రణ చేయించినారనమాట. కాబట్టి ఇక్కడ ఉండే నవీన నాగరికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భాగవత ధర్మం అంటే ఏం తెలియదు, మరి మూల చేతనం అంటే ఏం తెలియదు వాళ్ళకి. మన యొక్క మూల చేతనం ఏమి? మనం ఎవరు? మన నిజస్థితి ఏంటి? మనం జీవాత్మలు. మరి ఎవరు జీవాత్మలు? ఎవరికి దాసులు? పరమాత్మ. ఎవరు పరమాత్మ? శ్రీకృష్ణ భగవానుడు. ఇది నిజస్థితి, ఇది మూల చేతనం. ఇది ఇటువంటి మూల చేతనము జాగృతం పరచడానికి ఏం చేస్తున్నారంటే శ్రీల ప్రభుపాదుల వారు వాళ్ళ యొక్క గురువు యొక్క ఆదేశం మేరకు చైతన్య మహాప్రభు ఏం చేసినాడు? కృష్ణ ఉద్యమాన్ని ఆయన హరినామ కీర్తన సంకీర్తన ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకొచ్చేసినాడో మరి చైతన్య మహాప్రభు మరి మరి ఆ విధంగా వచ్చేసి పంచతత్వలో ఉండే చైతన్య మహాప్రభు, మరి నిత్యానంద ప్రభు, తర్వాత అద్వైతాచార్య, గదాధార పండిట్, శ్రీవాస పండిట్ వీళ్ళందరూ కలిసి మరి పంచతత్వాలుగా మరి వాళ్ళంతా భారతదేశం అంతటా విస్తరించి మరి గౌడియ మఠాలలో వచ్చేసి మరి ప్రజలలోకి వెళ్ళి మరి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని ప్రచారము చేయించారనమాట. దీన్ని ఏమంటారంటే కృష్ణ చైతన్య ఉద్యమం అంటారు. కాబట్టి దానిని కొనసాగించినాడు. దానిని పాశ్చాత్య దేశంలో ఉండే పాశ్చాత్యులకు కూడా ప్రభుపాదులు వచ్చేసి ఆంగ్లములో భాగవతాన్ని తర్జుమా చేసి మరి అక్కడ గ్రంథ ముద్రణ కొనసాగించినాడు. అట్టి చేతనము లోపించినప్పుడు మనుషుడు పూర్తిగా అంధకారం నబడును. అంధకారం అంటే మాయలో పడ్డం. అంధకారం అంటే ఏమి? మాయ. కాబట్టి మరి కృష్ణ చైతన్యం అంటే ఏమి? వెలుగు. కాబట్టి పగలు రాత్రి మాదిరిగా, పగలంటే వెలుగు, వెలుగంటే కృష్ణుడు. కాబట్టి కృష్ణుడు అంటే శ్రీమద్ భాగవతం యొక్క భావధర్మం కలిగి ఉండడము. మరి చీకటి అంటే ఏంటంటే మాయ, అంటే రాత్రి, అంధకారంలో పడి ఉండడము, అంటే అవిద్య అజ్ఞానముతోటి ఈ భౌతిక జగత్తులోనే ఏవైతే లోకాలు ఉన్నాయో పుణ్యాలు పాపాలు చేస్తూ ఇక్కడే జన్మ మృత్యు జరా వ్యాధి అనే 4 ఈ లోపాలతో మళ్ళీ జన్మలు అనేక జన్మ మృత్యు జన్మ మృత్యు కాలచక్రంలో చిక్కుకొని ఇక్కడే ఈ 14 లోకంలో తిరుగుతూనే ఉంటాడనమాట. ఇది ఏంటిది? మాయా. ఇది అంధకారము, ఇది అజ్ఞానము. కాబట్టి వీటిని లోపింపజేసుకోవాలి. జీవుడు ఉన్నత లోకాలకు ఎగినను నరకలోకమునకు పడినను కాలం వృధాయే. కాబట్టి నేను బాగా పుణ్యం చేసేసినాము, మేము స్వర్గలోకంలోకి వెళ్తామంటే ఎన్ని రోజులు ఉంటావు అక్కడ? నీ పుణ్యఫల రాశి ఎప్పుడైతే తరిగిపోతుందో మళ్ళీ భూలోకానికి వచ్చి మళ్ళీ ఇక్కడ జన్మ తీసుకోవాల్సిందే. కాబట్టి ఏమి లాభము, ఏమి ప్రయోజనం చెప్పండి? ఏం ఫలితము? ఫలితం ఏమి లేదు. పుణ్యం చేసినా పాపం చేసినా అంటే యాతనా దేహముతో మరి ఈ భౌతిక జగత్తులో నానా దేహాలు తీసుకుంటాం. కుక్క దేహము, కోతి దేహము, పంది దేహము, పిల్లి దేహము, సింహం దేహము, ఏనుగు దేహము, చెట్టు దేహము, లేదా సీతకొక చిలుక దేహము, గాడిద దేహము, మరి ఈ విధంగా పాము దేహము, తెలు దేహము, దోమ దేహము, చీమ దేహము, ఈగ దేహాలు, ఈ విధంగా రాక్షస దేహాలు ఇవన్నీ తీసుకోవాల్సిందే తప్ప దాని నుంచి ఒరిగింది ఏమీ లేదు. కాబట్టి పాపం చేసినా పుణ్యం చేసినా దేవతా దేహం కూడా తీసుకోవచ్చును. కాబట్టి సూర్యలోకంలో వచ్చేసి ఆ అగ్నిగోళములో మండుతున్న అగ్నిగోళం లాంటి ఆ సూర్యలోకంలో ఆ అగ్నికి తగినటువంటి దేహాన్ని కూడా మనం పొందవచ్చును ఆ సూర్యోపాసన చేసి. దాని నుంచి కూడా ఒరిగింది ఏమి లేదు, అదంతా మాయనే. ఈ భౌతిక జగత్తే ఒక మాయ. ఈ 14 లోకాలు ఎక్కడ వెళ్ళినా కూడా మాయలో ఉన్నట్టే అని చెప్తారు. కాబట్టి జీవుడు ఉన్నత లోకాలకు ఎగినా లేదా నరకమున పడినా కాలం వృధా అయ్యేగొను అని చెప్పేసి ప్రభుపాద చెప్తున్నాడు. కాబట్టి కనుక మనుజుడు శ్రీమద్ భాగవతం నందు వివరింపబడిన విరాట్ రూప వర్ణనను వినవలను. కాబట్టి మనుజుడు ఏం చేయాలి? మొట్టమొదట శ్రీమద్ భాగవతంలో చెప్పిన విరాట్ రూపాన్ని వినాలి. పాతాళం అంటే ఏమి? విరాట్ రూపుడి యొక్క ఆ విరాట పురుషుడి యొక్క పాదములు.
కాబట్టి ఈ 14 లోకాల యొక్క వర్ణన, ఈ భౌతిక జగత్తులో ఉండే వాటిని గురించి ఫస్ట్ మొట్టమొదట వినాలి, లేదా చదవాలి, లేదా భావధర్మాన్ని ప్రచారం చేయాలి. బద్ధ జీవన స్థితి నుండి తనను తాను రక్షించుకొని క్రమముగా ముక్తి పదమున చేరి తద్వారా భగద్ధామమునకు చేరుటకు అది మనిషికి తోడ్పడగలదు. కాబట్టి ఆ భావనే మనిషిని ఎంతో తోడ్పాటు చేస్తుంది. మనసును భక్తి పట్టుకుంటుంది, కృష్ణ ప్రేమను పట్టుకుంటుంది, కృష్ణ భక్తిని పట్టుకుంటుంది. అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇక 39వ శ్లోకము. ముక్తి యందు అభిరుచి కలిగిన వాడు, మోక్ష పదమును గ్రహించిన వాడు, బద్ధ జీవన పదమున అనురక్తుడు కానివాడు అయిన పురుషుడు యతి అనబడను. చూడండి, ముక్తి యందు అభిరుచి కలవాడు యతి, మోక్ష పదమును గ్రహించిన వాడు యతినే, బద్ధ జీవన పదమున అనురక్తుడు కానివాడు కూడా అట్టి పురుషుని ఏమంటారు అంటే యతి అంటారు, యతులు అంటారు. యతి అనగా వీరు. కాబట్టి అట్టివాడు విరాట్ రూపమును చింతించుచు తొలుత తన మనస్సును నిగ్రహించుకొనవలెను. కాబట్టి యతి అయిన వారు ఏం చేయాలంటే విరాట్ రూపాన్ని చింతించాలి, ఆ చింతన చేయాలి. విరాట్ రూపము ఎలా ఉంది? మరి సుఖదేవ గోస్వామి మరి విరాట్ రూప వర్ణన ఏ విధంగా ఈ బ్రహ్మాండమును విరాట్ పురుషుడి యొక్క స్వరూపముగా వర్ణించినాడు అని దానిని మనసును ఆ విధంగా చింతన చేసి తన మనసును నిగ్రహించుకొనగలడు. అప్పుడు మనసు ఏమవుతుందంటే పరిపరి విధాలుగా పరిగెత్తుకోకుండా మనసు నిలకడగా ఉంటుంది. అప్పుడు నిగ్రహించగలడు అనమాట. అప్పుడు ఆ మనసుని ఎక్కడ పారేయాలి? కృష్ణుడి యొక్క పాదార బిందాలకు వద్దకు పెట్టేయాలి. పిదప క్రమముగా శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక రూపమును స్మరిస్తాడు. విరాట్ రూపం తర్వాత నేరుగా కృష్ణుడు రాడు. విరాట్ రూప స్మరణ తర్వాత శ్రీకృష్ణ భగవాని ఆధ్యాత్మిక రూపం సచ్చిత్ ఆనంద విగ్రహము. సచ్చిత్ ఆనంద విగ్రహము. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. కాబట్టి సచ్చిత్ ఆనంద స్వరూపం భగవంతుడిది. ఎవరిది? శ్రీకృష్ణ భగవానుడి. కాబట్టి అట్టి సచ్చిదానంద స్వరూపము శ్రీకృష్ణ భగవాను యొక్క ఆధ్యాత్మిక రూపమును స్మరిస్తాడంట. ఆ చింతనకు వస్తాడంట. విరాట్ రూపుడి యొక్క చింతన తర్వాత రెండవ దశ ఏంటంటే శ్రీకృష్ణ భగవాని ఆధ్యాత్మిక సచ్చిత్ ఆనంద స్వరూపం యొక్క చింతన చేస్తాడు. ఆ విధంగా అతని మనసు సమాధి యందు నెలకొనగలదు. యతి సమాధి యందు నెలకొంటాడు. ఆ విధంగా అతని మనసు సమాధి యందు నెలకొనగలడు. ఈ ప్రకారముగా భక్తి యోగముచే అతడు భక్తుల పరమ గమ్యమగు భగవంతుని ఆధ్యాత్మిక రూపమును అనుభూతమనర్చుకొనగా అతని జన్మ ధన్యమగును. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి తొలుత యతి అంటే ఎవరు? ముక్తి యందు అభిరుచి కలవాడు, మరి మోక్షపదమును గ్రహించిన వాడు, మరియు భౌతిక బద్ధ జీవితము పట్ల అనురక్తి లేనివాడు అయిన వారు యతి అయి ఉంటాడు. అట్టి యతి ఏం చేయాలంటే విరాట్ రూపాన్ని చింతించాలి. ఆ తర్వాత మనసు నిగ్రహించడం వలన అప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆధ్యాత్మిక స్వరూపం ఏదైతే ఉందో సచ్చిదానంద స్వరూపాన్ని చింతించాలి. ఆ దశకు వెళ్ళాలి. కాబట్టి ఆ దశకు ఎప్పుడైతే వెళ్తామో సచ్చిదానంద స్వరూపం శ్రీకృష్ణ భగవాన్ ఆధ్యాత్మిక రూపాన్ని ఎప్పుడైతే స్మరిస్తే దశకు వెళతామో ఆ విధంగా అతని మనసు సమాధి యందు ఉండి నెలకొనగలుగుతుంది. అప్పుడు నిలకడగా నిలుస్తుంది అనమాట సమాధి అంటే. ఆ ప్రకారము భక్తి యోగముచే అతడు భక్తుల పరమ గమ్యమగు భగవంతుని ఆధ్యాత్మిక రూపమును అనుభూతమనర్చుగలడు. అప్పుడు భక్తుల సాంగత్యంలోకి వస్తాడు. వచ్చి భగవంతుని యొక్క ఆధ్యాత్మిక రూపాన్ని, కృష్ణుడు మరి దివ్య శ్యామ సుందర రూపాన్ని, సచ్చిదానంద స్వరూపాన్ని ఆయన అనర్చుకొనగలడు. అదే అతని జన్మ ధన్యానికి అప్పుడే అతని యొక్క జన్మ ధన్యమవుతుంది. మరి భాష్యము ప్రభుపాదులు చెప్తున్నాడు, మహచ్చేవాం ద్వారమాహు ఉర్విముక్తేహే అని చెప్పబడినది. అంటే ముక్తి పదమున పయనించుగోరువాడు మహాత్ముల సాంగత్యమును అనగా ముక్తులతో సాంగత్యము ఎరపవలెను. మహత్సేవాం ఉర్విముక్తేహే. కాబట్టి ముక్తి పదమును పయనించే వాడు మహాత్ముల సాంగత్యాన్ని తీసుకోవాలంటాడు. అనగా ముక్తులతో సాంగత్యం నెరపలను. మహాత్ముల సాంగత్యమును ముక్తి పదములో ఉండే వారి యొక్క సాంగత్యాన్ని తీసుకోవాలి. ఏలయనగా శ్రీమద్ భాగవతం వర్ణించబడిన
శ్రీకృష్ణ భగవాని నామరూప గుణ సంపత్తులను గూర్చిన వర్ణనను వినుటకు, వర్ణించుటకు, కీర్తించుటకు అట్టి సాంగత్యమున అవకాశం లభించగలదు. కాబట్టి భక్తుల సాంగత్యంలో ఉండాలి అంటాడు. భక్తుల సాంగత్యంలో ఉంటేనే కదా మనం శ్రీమద్ భాగవతంలో వర్ణించబడిన శ్రీకృష్ణుని యొక్క నామ రూప గుణ యశో సంపత్తులు గూర్చి వర్ణించడము, ఆ వర్ణనను వినటకు లేదా వర్ణించుటకు అంటే మనము మరి అది చదవడానికి, మరి కీర్తించుటకు అంటే కీర్తన చేయడానికి, ఆయన యొక్క మరి గుణలీలలు నామ రూప యశోగానములను చేయటకు కీర్తించడానికి, మరి అట్టి సాధు సంఘ భక్తుల సాంగత్యము యందు ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ లభిస్తాయి. సంసార పదమున జీవుడు నిరంతరము జన్మవృత్తి వలయము అందే పరిభ్రమించును. కాబట్టి సంసార పదములో నుండి మనము నిష్క్రమించాలి. కాబట్టి దాన్ని సంసార పదం నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? రెండవ మెట్టైన జన్మమృత్యు జర అంటే జన్మమృత్యు జరావలయం నుంచి మనము బయటికి వెళ్ళాలి, బయటపడాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మరి భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఎట్లయితే మరి శ్రీమద్ భాగవతంలో వర్ణించబడినట్టు శ్రీకృష్ణ భగవాన్ యొక్క నామాలు, ఆయన యొక్క రూపాలు, అనేక మరి అవతారాల గురించి రూపాలు, మరి ఆయన యొక్క గుణములు, తర్వాత ఆయన యొక్క లీలలు, తర్వాత ఆయన యొక్క సంపత్తులు అంటే ఆయన యొక్క అనేక లీలలు చేసినాడు ఆయన. కాబట్టి ఆ లీలలు, అనేక అవతారాలు, మరి ఆ వర్ణన ఎప్పుడైతే వింటామో, రామావతారము, నరసింహదేవుడి అవతారము, మరి పరశురామ అవతారము, మరి ఈ విధంగా వచ్చేసి మరి అనేక అవతారాలు భగవంతుడు ఉన్నాయి. కాబట్టి వాటిని గురించి వింటామన్నమాట. అప్పుడు ఆ అవకాశం లభిస్తుంది. అప్పుడు మాత్రమే సంసార పదమున జీవుడు నిరంతరము ఆ విధంగా సంసార పదంలో ఉంటే ఏమవుతుందంటే అతను నిరంతరము జన్మవృత్తి వలయంలోనే పరిభ్రమించవలసింది. కాబట్టి జన్మమృత్యు జరా వ్యాధి అంతే. కాబట్టి జన్మవృత్తి వలయంలో ఈ కాలచక్రంలో వచ్చేసి మళ్ళీ మరి తను చేసే కర్మను బట్టి దేహాన్ని పొందుతాడు. ఆ దేహంలో మళ్ళీ జన్మిస్తాడు. తర్వాత ఏమవుతుంది? మృత్యు పొందుతాడు. మృత్యు పొందకంటే ముందు ఏమవుతుంది? ఆయనకి జర అంటే ముసలితనం వస్తుంది, వ్యాధి అంటే ముసలి దేహానికి ఏమొస్తాయి? వ్యాధులు వస్తాయి. ఆ విధంగా జన్మ మృత్యు జరా వ్యాధి అనే జన్మ మృత్యు చక్రంలో వచ్చేసి జనమరణ కాలచక్రంలో చిక్కుకొని ఇక్కడే భ్రమిస్తూ ఉంటాడు. ఈ భౌతిక జగత్తులో ఉండే 14 లోకాలలోనే ఆయా దేహాలు తీసుకుంటూ ఉంటాడు. ఒకసారి దేవతా దేహం తీసుకుంటాడు పుణ్యం చేసి, తర్వాత మళ్ళీ పుణ్యం ఎప్పుడు క్షీణిస్తుందో మళ్ళీ భూలోకంలో వచ్చి మనిషి దేహం తీసుకుంటాడు. మళ్ళీ పాపం చేస్తే మరి నరక లోకాలకు దిగువలో ఉండే అధోలోకాలకు వెళ్తాడు. శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రమాయికి జై, శ్రీ ప్రభుపాద్ కి జై. కాబట్టి కృష్ణ భక్తి ప్రచారమునకై దానిని శ్రీమద్ భాగవతమును వినడి లాభమును బడియుట. ఇవి మనం ఏం చేయాలంటే ఈ భౌతిక జగత్తులో ఉండే 14 లోకాలలో వివిధ దేహాలు తీసుకుని జన్మ మృత్యు వలయములోనే పరిభ్రమించకుండా ఉండాలి. మరి అట్టి బంధం నుండి బయటపడాలంటే ఏం చేయాలంటే మరి ఇస్కాన్ సంస్థలో తప్పక చేరాలి అని చెప్తున్నాడు ప్రభుపాదులు ఇక్కడ. ఇస్కాన్ లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మరి అంతర్జాతీయ కృష్ణ సంగమన తప్పక చేరండి అంటున్నాడు. ఆ విధంగా వారు భక్తుల ముఖతః శ్రీమద్ భాగవతం వినడి లాభమును పడయుటే గాక కృష్ణ భక్తి ప్రచారమునకై దానిని వివరించవచ్చును. కాబట్టి శ్రవణం చేయాలి భాగవతాన్ని. మరి ఆ శ్రవణం చేసిన భాగవతాన్ని మళ్ళీ 10 మందికి చెప్పాలి. అదే కృష్ణ యొక్క నామాన్ని ప్రచారం చేయడం అవుతుంది. అట్టి వారంటే కృష్ణుడికి చాలా ఇష్టం. తన కథను ఎవరైతే తెలియని సాధు జనులకు అంటే సాధారణ జీవులకు ఎవరైతే చెప్తారో అటువంటి వాళ్ళంటే కృష్ణుడికి చాలా ఇష్టం అంట. కాబట్టి ఆ విధంగా మరి కృష్ణ భక్తి ప్రచారానికి కూడా వినియోగించవచ్చును. కాబట్టి ఈ విధంగా అందరూ మరి ఆచార్యులు యొక్క అడుగుజాడలలో మరి ఇస్కాన్ లో మరి మరి అందరినీ ఇస్కాన్ భక్తులుగా మనమంతా మార్చాలి. ప్రపంచంలో ప్రతి ఒక్కరు మరి బ్రాహ్మణుడు కావాలని చెప్పి ప్రభుపాదులు కోరుతున్నారు. మళ్ళీ వాళ్ళ గురువు తర్వాత వాళ్ళ యొక్క మరి చైతన్య మహాప్రభు ఏర్పాటు చేసిన ఈ కృష్ణ ఉద్యమాన్ని మనమంతా ప్రచారం చేసి కృష్ణ ప్రీతికి ప్రాప్తులు కావాలని చెప్పేసి మరి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ మరి హరే కృష్ణ.
శ్రీమద్ భాగవతం సమయం అయిపోయింది. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందికి జై. नामाचार्य हरदास ठाकुर की जय, श्री प्रभुपाद की जय, श्री गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. हरे कृष्णा. దండవత ప్రమాణాలు ప్రభు, దండవత ప్రమాణాలు.